అండి. ఆ ఇన్సిడెంట్ తర్వాత యుఎస్ఏలో ఇప్పటికీ ఒక నోటీసబుల్ ఆర్ సచ్ బిగ్ అటాక్ జరగలేదు. ఎందుకని రీసెర్చ్ చేస్తే కొన్ని మేజర్ పాయింట్స్ చెప్తాను. అంటే ఎంత సీరియస్ తీసుకున్నారు వాళ్ళు అండ్ స్ట్రక్చరల్ చేంజెస్. ఫస్ట్ దే కేమ్ అప్ విత్ డిహెచ్ఎస్. విత్ ఇన్ 1 ఇయర్లో డిఫెన్స్ హోమ్ ల్యాండ్ సెక్యూరిటీ అనే ఒక సెపరేట్ ఆర్గనైజేషన్నే క్రియేట్ చేశారు. దాంట్లో 22 అనుసంధానమైన సంస్థలు అప్పుడప్పుడు వరకు ఏదైతే ఏజెన్సీస్ డిఫరెంట్గా పనిచేస్తున్నాయో, ఫర్ ఎయిర్లైన్ సెక్యూరిటీ అని, ఫర్ విజిలెన్స్ సెక్యూరిటీ అని 22 డిఫరెంట్ ఏజెన్సీస్ని ఒక్క ఆర్గనైజేషన్ కింద తీసుకొచ్చి సెంట్రలైజ్ చేసి డిహెచ్ఎస్ ఫామ్ చేశారు. ప్యాట్రియాటిక్ యాక్ట్ తీసుకొచ్చారు. ప్యాట్రియాట్ యాక్ట్ అంటే మీరు గవర్నమెంట్ ఏదైనా తీసుకోవచ్చు, ఏదైనా బడ్జెట్ పెట్టచ్చు, ఏదైనా పాలసీ తీసుకురావచ్చు, కానీ దాంట్లో నేషనల్ సెక్యూరిటీకి ఫస్ట్ ప్రెమినెన్స్ ఉందా? అండ్ వెరీ ఇంపార్టెంట్ అండి, స్ట్రక్చరల్ చేంజెస్ చేయొచ్చు, ఆర్గనైజేషనల్ చేంజెస్ చేయొచ్చు, కానీ ఒక సిటిజన్ థింకింగ్ మారాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ సిటిజన్ థింకింగ్, వాళ్ళ థింకింగ్ అప్రోచ్లోనే మంచా చెడ, మన పర్సెప్షన్లో అది చెడవచ్చు. అంటే వాళ్ళు ప్రతి ఒక్కరిని వాళ్ళ కంట్రీకి ఎంటర్ అయ్యేటప్పుడు ఫస్ట్ అనుమానించడం, అవసరమైతే అవమానించడం రెండూ చేశారు. ఒక క్లాసిక్ ఎగ్జాంపుల్ చెప్తాను. న్యూయార్క్ ఎయిర్పోర్ట్లో షారూఖ్ ఖాన్, ఏది వరల్డ్ గ్లోబల్ సూపర్ స్టార్, ఎంటర్ అవుతున్నప్పుడు ఆయన స్కానింగ్లో, సెక్యూరిటీ చెక్లో ఆయన పాస్పోర్ట్లో ఖాన్ అనే సర్నేమ్ పాపప్ అయింది. అండ్ అప్పుడున్న ఒక టెర్రరిస్ట్ సస్పెక్ట్ అది మ్యాచ్ అవుతుందని వాళ్ళకు తెలుసు. షారూఖ్ ఖాన్ అని వాళ్ళ కంట్రీకి ఒక పెద్ద షో చేయడానికి వచ్చాడు. అలా అని చెప్పి సెలబ్రిటీ అని చెప్పి వదిలేయలేదు వాళ్ళు. దే హ్యావ్ ఫ్రిస్కింగ్ అంటారు. ఫ్రిస్కింగ్ అంటే కంటిన్యూస్ క్వశ్చన్స్ అడగడం, మొత్తం బాడీ చెక్ చేయడం. 1.5 hour ఫ్రిస్కింగ్ జరిగింది షారూఖ్ ఖాన్కి. మనకు బాధ అనిపించవచ్చు, కానీ వాళ్ళ పర్స్పెక్టివ్లో వాళ్ళంతా దెబ్బ తినున్నారు కాబట్టి వాళ్ళు దే గేవ్ ఎ వెరీ స్ట్రాంగ్ మెసేజ్. మాకు మా కంట్రీ సెక్యూరిటీ, దాంట్లో వెరీ నెగిటివ్ గ్రే షేడ్స్ ఉంటాయి. ఏది వాళ్ళు రివర్స్ అటాక్ చేయడము, గల్ఫ్ కంట్రీస్ మీద వెళ్ళిపోవడము, అవన్నీ పక్కకు పెడితే మనం పాజిటివ్ అంశాలు ఏం తీసుకోవాలో అది చెప్తున్నాను ఇక్కడ. అండ్ వెరీ ఇంపార్టెంట్ అండి, చాలా బాధ అనిపిస్తుంది. మన కంట్రీకి సెక్యూరిటీకి చాలా కాన్ఫిడెన్షియల్ విషయాల గురించి ఎవరిని పడితే వాళ్ళని తీసుకొచ్చి డిబేట్స్లో కూర్చోబెట్టడం. డెవలప్డ్ కంట్రీస్ని మనం ఎప్పుడైనా ఎగ్జాంపుల్ తీసుకోవాలి. ఎస్, ఏదో చిన్న కంట్రీస్ తోటి పొద్దున్న లేస్తే మనం టైం వేస్ట్ చేసుకోండి. డెవలప్డ్ కంట్రీస్లో ఒక విషయం మాట్లాడాలన్నా కూడా అంత ఈజీగా ఎవరిని పిలిచి ఇన్వైట్ చేసి కూర్చోబెట్టరు. వాట్ పొజిషన్ దే హ్యావ్, వాట్ నాలెడ్జ్ దే హ్యావ్ అండ్ వాట్ అథారిటీ దే హ్యావ్. కానీ మన